ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేపే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయ్యండి, మీకు జయాన్ని కలుగు చేయను గాక. ప్రియమైన బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనము ఈ యొక్క సంవత్సరంలో మొదటి 9 మాసాలు నెలలు మనము గడచడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ యొక్క 10వ నెలలో మనం ప్రవేశించి ఉన్నాము. ఇంతవరకు ఆదుకున్నటువంటి ఎబినేజర్ అయినటువంటి దేవుడు ఇక మీద కూడా మనకు సహాయం చేయనుగాక, ఆదుకునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఒక వచనాన్ని మనం చదువుకొని మనము ఆ వాక్యాన్ని ధ్యానించుకుందామండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో దానియేలు దేవుని స్తుతించేటువంటి దాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన ఎలాగ దేవుని స్తుతిస్తున్నాడు. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించువాడై ఉన్నాడు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఆయన చేసేటువంటి ప్రియమైన 2 క్రియల గురించి మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన మార్చేటువంటి దేవుడు, పరిస్థితులను మార్చేటువంటి దేవుడు, సమయములను కఠినమైనటువంటి సమయములను అనుకూలమైన సమయముగా మార్చేటువంటి దేవుడు, కాలములను మార్చేటువంటి దేవుడు, ఆయన మార్పును కలుగజేసేటువంటి దేవుడు. రెండవది, ఆయన ఏర్పరచేటువంటి దేవుడు, ఆయన నియమించేటువంటి దేవుడు. ప్రియమైన బిడ్డలారా, దానియేలు దేవుని స్తుతించేది ఈ యొక్క మాటలను గమనిస్తున్నాం. ఎందుకంటే దేవుని స్తుతించాలి? దానియేలు బబులోను దేశంలో ఒక బానిసగా ఉన్నాడు. ఈ దానియేలు రాజవంశస్థుడు. కానీ వారి యొక్క పితరులు చేసినటువంటి పాపం వలన ఆయన బబులోను దేశానికి ఆయన స్నేహితులు ఇంకా చాలామంది బానిసలుగా పట్టుకెళ్ళబడబడుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, అక్కడ దానియేలు దేవునికి పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. ఒక వేరుపరచబడినటువంటి జీవితాన్ని అక్కడ జీవిస్తున్నాడు. ఇప్పుడు దానియేలు దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దానియేలుని దేవుడు ప్రబల్యపరచాలి, ఆయన హెచ్చించాలి. అప్పుడు ఏం చేయాలి? ఒక సంగతిని దేవుడు అక్కడ జరిగిస్తున్నాడండి. ఆ యొక్క బబులోను దేశాన్ని మాత్రం కాదు, లోకమంతా కూడా పరిపాలన చేసినటువంటి ఆ రోజుల్లో బబులోను దేశ మహాచక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరుకు ఒక కళను దేవుడు ఇస్తున్నాడు. ఒక కళ అతనికి అంటున్నాడండి. ఆ యొక్క స్వప్నాన్ని ఆయన మర్చిపోతున్నాడు. కలగన్నాడు కానీ ఆ కళను మర్చిపోతున్నాడు. ఇప్పుడు భయపడుతున్నాడు. అది ఏదో భయంకరమైనటువంటి పీడకల్లా ఉంది అని మాత్రం ఆయనకు అర్థమవుతుంది. కానీ ఆ కళ ఏంటో మర్చిపోతున్నాడు అండి. ఉదయాన్నే మంత్రగాళ్ళని పిలుస్తున్నాడు, జ్ఞానుల్ని పిలుస్తున్నాడు, అందరిని పిలిచి నేను ఒక కలగన్నాను, దానికి నాకు అర్థం కావాలి అంటారు, అర్థం చెప్పాలి అంటారు. వీళ్ళందరూ అంటారు, రాజా నువ్వు ఎంతో గొప్పవాడివి, ఆ కళ ఏంటో చెప్పు, మేము దానికి అర్థాన్ని చెప్తాము అని చెప్పాను. ఈయన కళ మర్చిపోయాడు కాబట్టి ఈయన అంటున్నాడు, మీరు కళనే కనిపెట్టాలి, అప్పుడు మీకు అర్థాన్ని కూడా మీరు కనిపెట్టగలరు అని చెప్పారు. అది ఎవరికి కుదరదు కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అప్పుడు రాజు అక్కడుండే ఆ బబులోను దేశంలో ఉన్న అన్ని సమస్త జ్ఞానులను చంపివేయని చెప్పి ఆయన ఒక చట్టాన్ని వేస్తున్నాడు. అప్పుడు దానియేలును ఆయన స్నేహితులను చంపడానికి ఎతికినప్పుడు దానియేలు అడుగుతున్నాడు, ఎందుకు రాజు ఇంత త్వరగా ఇలాంటి చట్టాన్ని ఎందుకు వేశాడు అంటే ఇది సమస్య అని చెప్పినప్పుడు దానియేలు రాజు దగ్గర కొంత సమయం అడుగుతున్నాడండి. సమయం కోరుకొని కొంచెం దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాడు. అయ్యా నాకు ఈ యొక్క రహస్యం ఏంటో నాకు బయలుపరచు అని చెప్పి. దానియేలుకు రాత్రి కాలం రహస్యం బయలుపరచబడుతుంది. ఇప్పుడు దానియేలు రాజు దగ్గరికి వెళ్తున్నాడు. రాజా, నువ్వు కన్న కళ ఏంటంటే ఇలాంటిది నువ్వు కన్నావు, ఇలాంటి కళ నువ్వు కన్నావు అని చెప్పి ఆ కళను చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక పెద్ద శిలని ఆయన కలగంటున్నాడు. దాని యొక్క తలేమో బంగారము, దాని యొక్క భుజములు అవంతా కూడా వెండిగా ఉన్నాయి, దాని యొక్క నడుమంతా కూడా ఇత్తడిగా ఉంది, దాని యొక్క కాళ్ళు పాదాలు ఇనుపు కొంచెం బంకమట్టికి జికటమట్టిగా ఉంటుంది. ఇదంతా కూడా ఆయన ఆ యొక్క శిలలో చూస్తున్నాడు. దానికి అర్థం ఏంటి? ఒక పెద్ద బండి వచ్చి ఆ యొక్క శిలని కూల్చివేసేది ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి కళ నువ్వు అన్నావు, దీనికి అర్థం ఏంటని చెప్పి ఆ కళని చెప్తున్నాడు. కళకు అర్థాన్ని దానియేలు చెప్పినప్పుడు ఈ రాజుకి అసలు ఏం చెయ్యాలో అసలు అర్థం కాలేదు. ఆ రోజుల్లో లోకాన్నంతా కూడా ఏలుబడి చేసినటువంటి మహాచక్రవర్తి అయినటువంటి బబులోను రాజు ఏం చెయ్యాలో అసలు అంతుపట్టక బానిసైనటువంటి దానియేలు యొక్క పాదాల ముందు సాష్టాంగంగా సాగిలపడి నమస్కరించాడు. రాజు ఎవరు? ఈ నెబుకద్నెజరు ఎవరు?
ఈ దానియేలు ఎవరు? దానియేలు ఒక బానిస. దానియేలు బానిస, ఒక ఖైదీ. కానీ నెబుకద్నెజరు ఎవరు? ఆ రోజుల్లో లోకమంతా కూడా జయించి తన లోకమంతా కూడా తన చేతి కుప్పిట్లో పెట్టుకొని ఏలుబడి చేస్తున్నటువంటి మహాచక్రవర్తి. ఒక చక్రవర్తి, మహాచక్రవర్తి ఒక సాధారణమైనటువంటి ఒక బానిసని ఎందుకు మొక్కాలి? మొక్కడం ఏంటంటే అసలు చరిత్రలో జరగని విషయం, జరగని సంగతి ఇది. కానీ దేవుడు దానియేలుని హెచ్చించడానికి మహాచక్రవర్తి అయినటువంటి దానియేలు యొక్క మహాచక్రవర్తి దానియేలు యొక్క పాదంలో పడి సాగిలపడి నమస్కరించేటట్లు దేవుడు చేశాడు. ప్రేమ దేవుడు, ఆ రోజు నుండి దానియేలు జీవితం హెచ్చించబడింది. ప్రేమ దేవుడు, ఆ యొక్క వాక్యం మనం చదువుతున్న ప్రకారం రాజులను ఆయన త్రోసివేసి రాజులను ఆయన నియమించేవాడు. బబులోను యొక్క రాజ్యం పడిపోతుంది, ఇంకొక రాజ్యం వస్తుంది. ప్రేమ దేవుడు, కానీ దానియేలు మాత్రము ఆయన ఉన్నత స్థానంలోనే ఉన్నాడు. ప్రేమ దేవుడు, ఈ యొక్క బబులోను రాజ్యం తర్వాత వచ్చినటువంటి ఇంకొక రాజ్యం కూడా దానియేలును వారు దానియేలుకు భయపడుతున్నారు, దానియేలును గౌరవిస్తున్నారు. దానియేలు మామూలు వ్యక్తి కాదు, అతనిలో ప్రత్యేకమైనటువంటి దేవుని ఆత్మ ఉందని వారు గమనించారు, గ్రహించారు. కాబట్టి ప్రియమిత్రులారా, ఒక బానిసగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రాజులకు సలహా ఇచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మారాడు. రాజులు లోకాన్నంతా కూడా జయించినా కూడా దానియేలును చూసి భయపడ్డాడు. ఎందుకంటే ప్రియమిత్రులారా, అలాంటి గొప్ప మార్పును బానిసైనటువంటి దానియేలు జీవితంలో దేవుడు కలుగజేశాడు. ప్రియమిత్రులారా, ఆయన కాలములను సమయములను మార్చువాడు ఉన్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి కఠినమైన పరిస్థితులు కూడా ఈ నెలలో దేవుడు మారుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ యొక్క ఆశీర్వాదాన్ని శత్రువు దొంగిలించి ఉన్నా కూడా మళ్ళీ ఆ యొక్క ఆశీర్వాదాన్ని నీవు పొందుకునేటువంటి విధానంలో దేవుడు గొప్ప మార్పులను జీవితంలో కలుగజేయబోతున్నాడు. ఆయన సమస్తాన్ని మార్చేటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, ఈ నెలలో నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ మార్పును నీ జీవితంలో నేను జరిగించబోతున్నాను, నీ కుటుంబంలో జరిగించబోతున్నాను చెప్పి దేవుడు అంటున్నాడు. ఆ మార్పును కలిగించే దేవునికి మన యొక్క జీవితాన్ని ఈ నెలంతా కూడా మనం ఆయన చేతులు పెడదాం. అయ్యా, ఈ నెలంతా కూడా నువ్వే నన్ను నడిపించని చెప్పి ఆయన చేతికి అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, తండ్రిలో మార్పును కలిగజేసేటువంటి దేవుడు, కాలంలో సమయంలో మార్చేటువంటి దేవుడు తండ్రి. అయ్యా, నీ బిడ్డల జీవితంలో కఠినమైన పరిస్థితులు యేసయ్య నామంలో మారిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ బిడ్డలు ఎదురు చూస్తున్నటువంటి మార్పులు, మంచి మార్పులు తండ్రి, నీ బిడ్డల జీవితంలో, వారి యొక్క కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో, పరిచర్యలో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ నెలంతా కూడా తండ్రి, నీ బిడ్డలు వారు ఆశించినటువంటి మంచి మార్పులను తండ్రి పొందుకునేటువంటి ఒక నెలగా ఈ యొక్క 10వ నెల ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ నెలంతా, ఈ రోజంతా మా సహోదరు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుని వారు ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.